వెంకయ్యనాయుడు గారు మీరు పెద్దవారు, నాకు మీరంటే గౌరవం. కానీ మీరు పెద్దరికమని పదవేసుకొని మీరు సీమాంధ్ర ప్రాంత యువతికి అన్యాయం జరుగుతుంటే క్షమించాలి, నేను మీకు ఎదురు తిరగాల్సి వస్తుంది. దానికి మనస్ఫూర్తిగా మీకు మీ కుటుంబానికి క్షమాపణ చెప్తున్నాను. నాకు మీ మీద వ్యక్తిగతంగా కోపం లేదు, కానీ మీ విధి విధానాల మీద నాకు చాలా కోపం ఉంది. దాన్ని ఖచ్చితంగా నేను ఎదుర్కొంటాను. మీరు ఎదురుపడినాక నేను ఇదే మాట చెప్తాను. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. వెంకయ్యనాయుడు గారు, మీరు కానీ ఇప్పుడు మీరు కానీ స్పెషల్ స్టేటస్ గురించి ఇంకా పోరాటం చేయకపోతే రేపొద్దున మీరు నెల్లూరు జిల్లా వెళ్తున్నారు. అక్కడ ఒలింపిక్స్ విజేత సింధు గారిని సత్కరిస్తున్నారు. బంగారం లాంటి వెండి పథకాన్ని సాధించిన సింధు గారిని తీసుకెళ్తున్నారు. దేనికి తీసుకెళ్తున్నారు? ఆవిడ తెలుగు రాష్ట్రాల బలాన్ని, తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని ఇనుమడింపు చేశారు, భారత జాతీయ పరంగా అంతర్జాతీయ పరంగా. మరి ఈవిడ మన జాతికి ఎంతో ఖ్యాతి తెచ్చిందని మీరు అన్నప్పుడు అక్కడున్న ఇలాంటి యువతంతా ఏమనుకుంటారు? మీరేం చేశారని తెలుగు జాతి యువతకి మా గౌరవాన్ని మీరేమి ఇనుమడింపు చేశారని అడుగుతారు.